హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ప్లానిటోరియంకి అయితే వచ్చాము. సో దీని పేరేమో బిర్లా ప్లానిటోరియం. ఇదేమో బిర్లా సైన్స్ సెంటర్లో ఒక పార్ట్ అనమాట. ఇదేమో బిర్లా మందిర్ దగ్గర ఉందన్నమాట. దీనిలో అయితే 4 మెయిన్ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటేమో ప్లానిటోరియం, ఒకటేమో సైన్స్ మ్యూజియం, ఇంకొకటి డైనోసారియం, ఇంకా స్పేస్ మ్యూజియం. ప్లానిటోరియంలో ఏమో స్కై షోస్ అయితే ఉంటాయన్నమాట. తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో, హిందీలో కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇంకా సైన్స్ మ్యూజియంకి వస్తే ఇక్కడేమో డైనోసార్ పార్క్, ఇంకా డాల్ మ్యూజియం, ఎగ్జిబిట్స్, ఇస్రో శాటిలైట్స్, ఇంకా ఓల్డ్ కెమెరా మోడల్స్, ఇంకా వేరే వర్కింగ్ మోడల్స్ అట్లా ఉన్నాయన్నమాట చాలా. సో ఇప్పుడైతే మనము సైన్స్ మ్యూజియంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ఇస్రో శాటిలైట్స్ మోడల్స్ అయితే. ఇక్కడ చూస్తే చాలా రియలిస్టిక్గా కనపడుతున్నాయి. రియల్ వాటిని చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. ఇవన్నీ అయితే ఇస్రోకి సంబంధించినవి అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఈవెన్ ఆ శాటిలైట్ నేమ్స్తో పాటు అది ఎందుకు ఉపయోగిస్తాము, దాని పర్పస్ ఏంటి, దాన్ని ఎట్లా తయారు చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చారనమాట బోర్డ్స్లో. సో ఇక్కడైతే మనం గ్లోబ్ మోడల్ అయితే చూడొచ్చు. సో ఇదైతే మెల్లగా తిరుగుతుంది, మీకు కనపడకపోవచ్చు కానీ అయితే ఇక్కడ మెల్లగా తిరుగుతుంది. సో ఇక్కడైతే మనకు చాలా వింత వింత టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకుంటే మనకి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఉండే మోడల్స్ని పిల్లలే ట్రై చేస్తే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ముందు వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఎగ్జామెంట్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి కొత్తగా ఏమేమి ట్రై చేద్దాము అన్నట్టు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్ట్ మీద కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందన్నమాట. సో ఇక్కడైతే చాలా అమేజింగ్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్ఫినైట్ మిర్రర్ అట్లా ఉన్నాయన్నమాట. దీన్ని చూస్తే చాలా బాగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట, ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మ్యాజికల్ చైర్ అని, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్వి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ చైర్ మీద ఎవరు కూర్చోలేదు కానీ కూర్చున్నట్టు కనపడుతుంది, ఎందుకంటే రిఫ్లెక్షన్ ద్వారా. ఇక్కడైతే మిడిల్లో ఒక మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉంటారు, అందుకే మనకు అలా కనపడుతుంది. చూడండి, చైర్ అయితే ఆ సైడ్ ఉంది కానీ రిఫ్లెక్షన్ ఆ సైడ్ పడుతుంది, కాబట్టి మనకి రిఫ్లెక్షన్ ద్వారా మనకు అక్కడ కూర్చున్నట్టు కనపడుతుంది అనమాట ఆ హోల్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడడానికి చాలా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కొక్కటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి అలానే చూడాలనిపిస్తుంది. అది ఎలా వర్క్ అవుతుంది అని కింద బోర్డ్స్ అయితే పెట్టారన్నమాట. దాన్ని చదివి మనమైతే తెలుసుకోవచ్చు అది ఎలా వర్క్ అవుతుంది అన్నమాట అని. సో ఇక్కడైతే టెలిఫోన్స్ హిస్టరీలో ఎలా ఉన్నాయి, పాస్ట్లో ఎలా యూస్ చేశారు, రేడియోస్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఇక్కడైతే పెట్టారనమాట. ఇవైతే రేడియోకి సంబంధించినవి. ఇంకా ఇదైతే కంప్యూటర్ అనమాట, ఇదేమో ప్రింటింగ్ ప్రెస్, ఇంకా అదేమో మూవీ ప్రొజెక్టర్, ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ రియల్గా పాస్ట్లో ఇవన్నీ అయితే యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ కనిపించే బోర్డ్ని మనము రొటేట్ చేసినప్పుడు అక్కడ లెటర్స్ అయితే కనపడుతున్నాయి అన్నమాట. ఇక్కడ నార్మల్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినవి కాకుండా నార్మల్గా బయాలజీకి సంబంధించినవి కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇవైతే 3D మోడల్స్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే దాని గురించి ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పక్కనే ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటారు, ఇంకా పక్కనే సైన్స్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి.
సో మీరిక్కడ చూడొచ్చు ఒకటే ప్లేస్‌లో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలుస్తుందనమాట. ఒకటే ప్లేస్‌లో మనం చాలా, చాలా అంటే చాలా నాలెడ్జ్‌నయితే పెంచుకోవచ్చు. ఒక్కొక్క మోడల్ గూడా చాలా అంటే చాలా క్లియర్‌గా అయితే ఉందనమాట. సో, మనకి అన్ని రకాల గురించి తెలుస్తుంది. ఓన్లీ బయాలజీ అని కాదు, ఫిజికల్ సైన్స్ అని కాదు, కెమిస్ట్రీ గురించి గూడా మనం తెలుసుకోవచ్చు. సో, ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో, ఈ ప్లానిటోరియం టైమింగ్స్ అయితే 10:30 ఏఎంకి అయితే ఓపెన్ అయితుంది. ఇంకా 7 పీఎం కల్లా క్లోజ్ అయిపోతుందనమాట. ఇంకా దగ్గరలోనే చాలా హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు అన్నీ కవర్ చేయాలని ఉంటే మీకు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అట్లా పడుతుంది. మీరు ఎక్కువగా వీకెండ్స్ కంటే వీక్ డేస్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇక్కడ రావడానికి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండకుండా ఉంటది. సో, ఇవన్నీ అయితే కొన్ని మోడల్స్ అనమాట. అండ్ ఇవైతే హిస్టారికల్ రైటింగ్స్ అనమాట. ఇవైతే పురాతన కాలంలో రాశారు. ఇవి గూడా మనమైతే చూడొచ్చనమాట ఈ ప్లానిటోరియంలో. సో, ఇక్కడైతే చాలా బాగున్నాయన్నమాట. చాలా ఏ టు జెడ్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడడానికి. ఇక్కడైతే చాలా హిస్టారికల్ రైటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా. ఇవైతే వీళ్ళు చాలా కాలం నుంచి ప్రిజర్వ్ అయితే చేస్తున్నారనమాట. ఈ సైన్స్ మ్యూజియంలో అయితే మనకి వర్కింగ్ మోడల్స్, ఇంటరాక్టివ్ డిస్ప్లేస్, ఇంకా డెమాన్స్ట్రేషన్స్, ఇంకా రీసెర్చ్ ఫైండింగ్స్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారనమాట. సో, ఇక్కడైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, టెక్నాలజీ, స్పేస్ ఇవన్నీ అయితే కవర్ అయిపోతాయన్నమాట. జియాలజీ కూడా ఇక్కడనే కవర్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా మనం చూడడానికి చాలా అయితే ఉన్నాయి. సో, ఇక్కడైతే చూడొచ్చు. మనకి ఏరియాస్ కూడా డివైడ్ చేశారనమాట. అంటే బయాలజీకి ఏది, ఫిజిక్స్‌కి ఏది, కెమిస్ట్రీకి ఏది అట్లా. సో, ఇక్కడైతే మనం చాలా అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడైతే జియాలజీకి సంబంధించినటివి అంత కంట్రీస్ పాపులేషన్ ఇంకా దాని బయోడేటా అట్లా అయితే డిస్ప్లే అయితే చేశారనమాట. అండ్ తర్వాత ఇదైతే రాకెట్ మోడల్ డిస్ప్లే అనమాట. సో, ఇక్కడైతే చూడొచ్చు రియల్ రాకెట్ లాగానే ఉంది. ఒకటేమో చిన్నది, పక్కనేమో చాలా పెద్దది ఉంది. అండ్ ఇవైతే రియల్ రాకెట్ మోడల్స్ అనమాట. ఏవైతే ఇస్రో తయారు చేసిందో. సో, చూడడానికి మోడల్సే ఇంత పెద్దగా ఉన్నాయి. రియల్‌వి ఎంత పెద్దగా ఉంటాయో. అండ్ ఇక్కడైతే స్కల్ప్చర్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా ఐడల్స్, స్కల్ప్చర్స్ చాలా అయితే ఉన్నాయి. సో, ఇవైతే నార్మల్ రాక్‌తోని కార్వింగ్స్ అయితే చేశారు. సో, ఇవన్నీ ఒక సైడ్‌కి. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి మిర్రర్‌తో ఒక రిఫ్లెక్షన్స్ దానికి మూవ్‌మెంట్ చేశారు. తర్వాత ఇక్కడ చాలా ట్రై చేయడానికి చాలా బాగున్నాయన్నమాట. తర్వాత ఇదైతే రొటేటింగ్ సర్కిల్. ఇంకా ఇక్కడ చూడండి బాల్స్ అయితే డిఫరెంట్ టైప్స్‌గా బౌన్స్ అవుతుంటాయి. నేనైతే ఇక్కడ తిరగలేక పడిపోయాను ఒకసారి. కానీ మా తమ్ముడైతే చాలా బాగా స్టిఫ్‌గా ఉన్నాడు. మా తమ్ముడు చాలా యాక్టివ్‌గా చేస్తున్నాడు అన్నీ. సో, ఇదైతే పెండులం అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చూస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మాకు ఒక 2-3 అవర్స్ పట్టినా కూడా మాకు అట్లా ఏం అనిపించలేదు. ఇంకా చూడాలి అన్న ధ్యాసలోనే ఉన్నాము. సో, ఇక్కడైతే మనకి అంత ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. కార్వింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కొన్ని రేర్
మెటీరియల్స్ అయితే చేశారు. ఇంకా ఇదైతే ఎలిఫెంట్ ట్రంక్‌తో, ఇంకా చాలా రాక్స్‌తో, మినరల్స్‌తో అలా చేసినటివి అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే రియల్ కార్వింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బ్రీఫ్‌గా, అంటే చాలా చిన్న డీటెయిల్స్‌ని గూడా మిస్ చేయలేదు. అంత క్లియర్‌గా, అంత డీటెయిల్డ్‌గా అయితే ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ కార్వింగ్స్ చేసిన వాళ్ళు, ఈ స్కల్ప్చర్స్ కార్వ్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలా టాలెంటెడే ఉండి ఉండాలి. ఎందుకంటే అంత డీటెయిల్‌గా ఉన్నాయి. ఇవన్నీ అయితే హ్యాండ్ మేడే. చాలా అంటే ఇవి అన్నీ గ్లాస్‌తో చేసినటివి గూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము ఏం చూడొచ్చు అంటే ఇక్కడ ఒక బాల్ లాగా అయితే ఉందనమాట. గ్లాస్ బాల్ లాగా. అండ్ దీని తర్వాత ఇక్కడైతే మూన్ అయితే ఉందనమాట. ఇది చాలా మాసివ్‌గా ఉంది. అండ్ ఇది స్లోగా తిరుగుతుంది. ఇంకా ఇది చంద్రయాన్ ఎక్కడ ల్యాండ్ అయింది, ఇంకా వేరే శాటిలైట్స్, వేరే మిషన్స్ ఎక్కడైతే ల్యాండ్ అయినాయి అని అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఇండియన్ మ్యాప్ అయితే ఉంది. ఇక్కడ మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మూన్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. సో, దీని తర్వాత ఇక్కడైతే ఒక స్క్రీన్ అయితే ఉంది. దాన్ని ఒత్తాలి. సో, దాన్ని సడన్‌గా చూసిన తర్వాత నాకైతే చాలా భయపడినాను. ఎందుకంటే అక్కడ స్కెలిటన్ వస్తదని నాకు తెలియదు. యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైం ఒత్తినప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. సెకండ్ టైం ఒత్తిన తర్వాత నేను దాన్ని సడన్‌గా చూసి చాలా బాగా భయపడాను. కానీ తర్వాత మా డాడీ పోయి చూసిన తర్వాత నాకు అంతగా అనిపియలేదు. కానీ సడన్‌గా చూసిన తర్వాత నాకు భయం అయితే వచ్చిందనమాట. సో, తర్వాత మేము ఇక్కడికైతే వచ్చేసామనమాట. సో, ఇక్కడైతే స్టిక్స్‌ని అయితే బ్యాలెన్స్ చేయాలి, ఈ రాడ్స్ మధ్యలోకి వెళ్ళకుండా. సో, ఇలా బ్యాలెన్స్ చేయడానికి మా తమ్మునికి, అంటే ఒక్కొక్క స్టిక్ ఒక్కొక్క షేప్‌లో అయితే ఉందనమాట. సో, ఈ స్టిక్‌ని బ్యాలెన్స్ చేస్తూ దాన్నైతే ఈ సైడ్ నుంచి ఆ ఎండ్ వరకు పుష్ అయితే చేయాలి. సో, నాదైతే ఫస్ట్ ట్రైలోనే ఫెయిల్ అయిపోయింది. కానీ మా తమ్ముడిదైతే చాలా బాగా చాలా అంటే ఆ ఎండ్ వరకు వెళ్ళిపోయింది. సో, ఇలా అయితే బ్యాలెన్స్ అయితే చేయాలన్నమాట. దీని తర్వాత మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. సో, ఇక్కడైతే అన్నీ ఓల్డ్ కెమెరాస్, ఇదైతే ఫస్ట్ కెమెరా అనమాట. సో, ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇదైతే ఇంటీరియర్ ఆఫ్ కెమెరా అనమాట. సో, దీని తర్వాత ఇక్కడైతే చూడండి, ఇది అచ్చం రియల్ గ్యాలక్సీ లాగానే అయితే ఉంది. మనము ఇక్కడ స్విచ్ అయితే ఒత్తితే అక్కడ లైట్స్ అనేటివి ఆన్ అవుతాయి. ఇంకా అదైతే రొటేట్ కావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది అచ్చం రియల్ మిల్కీ వే లాగానే అనిపించింది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దీని పక్కనే ఉంది. సో, ఇక్కడైతే బటన్ ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లైట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ మోడల్ పైన 3 లైట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కార్నర్‌లో ఉంది. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, ఒకటైతే మిడిల్‌లో. ఇంకా వాటి యాంగిల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్క బటన్ ప్రెస్ చేసేటప్పుడు కింద అయితే మనకి హోల్స్ ఉండే ప్లేట్స్ అయితే ఉన్నాయి. సో, దాని ద్వారా మనకైతే మొత్తం క్లియర్‌గా కనపడుతుంది. షాడో అయితే ఏర్పడుతుంది. సో, ఇదైతే మనం ఆల్రెడీ చూసేసాం కదా. దీని తర్వాత ఇక్కడికైతే మా తమ్ముడు రాలేదు. ఎందుకంటే వానికి కొంచెం భయం ఎక్కువ. సో, దాన్ని సడన్‌గా చూసినప్పుడు నాకే భయమేసింది. దీని తర్వాత మనకైతే చాలా అమేజింగ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మూన్ మోడల్ అయితే ఉంది. సో, ఇదైతే చాలా బాగా రియలిస్టిక్‌గా ఉంది. దీనిపైన ఒక చంద్రయాన్ 3 శాటిలైట్ అయితే డిస్ప్లే అయితే చేశారు. అది కూడా చాలా డీటెయిల్‌గా ఉంది. ఇంకా ఇక్కడ చాలా పోస్టర్స్ అవన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మార్స్ అనమాట. చూడడానికి చాలా రియలిస్టిక్‌గా అయితే ఉంది. దీనిపైన ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మనకి ఇక్కడ డిస్ప్లే కూడా చేశారు. అండ్ ఇక్కడ రాకెట్ అనమాట. ఇవన్నీ రియల్ రాకెట్స్ మోడల్స్.
సో వాటి గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనం ఇక్కడ చాలా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి స్కెలిటన్. అండ్ ఇక్కడైతే హ్యూమన్ సైకిల్ గురించి అయితే డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ అయితే చాలా బయాలజికల్ మోడల్స్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా రియలిస్టిక్గా కనపడుతున్నాయి ప్రతి ఒక్కటి, అంటే చాలా డీటెయిల్గా అయితే ఉన్నాయి. సో దాని పార్ట్స్, దాని ఫంక్షన్స్, ఇంకా అవి దేనికి యూజ్ అవుతాయి అలా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క పార్ట్ గురించి ఇక్కడైతే డిస్ప్లే చేశారు. ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంది అనమాట ప్రతి ఒక్క పార్ట్ అనేది. అండ్ ఇక్కడైతే చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రెయిన్, ఐ, వెయిన్స్, స్టమక్, ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి డిస్ప్లే చేశారు. సో ఇక్కడైతే చూడొచ్చు హ్యూమన్ బాడీ. అండ్ ఇక్కడ లంగ్స్ ఉన్నాయి. ఇంకా ఇదైతే ఇన్ఫినిటీ వెల్ అనమాట. సో దీనిలోంచి చూస్తే మనకి ఏం కనపడుతుందంటే ఈ వెల్ ఎక్కడ ఎండ్ కాదు అన్నట్టు కనపడుతుంది. బట్ ఇవైతే 2 మిర్రర్స్ మాయ అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక మిర్రర్ ఇంకో మిర్రర్కి ప్యారలల్గా పెడితే అది ఇన్ఫినైట్ ఇమేజ్గా మారుతుంది అని. అండ్ దీన్ని ఇలా అయితే యూజ్ చేసాము. తర్వాత ఇదైతే ఇల్యూషన్ అనమాట. అండ్ ఇది కూడా ఇన్ఫినైట్ మిర్రరే. సో 2 మిర్రర్స్ మధ్యలో లైట్స్ అయితే పెట్టారు. సో మనకైతే అలా కనపడుతుంది. ఇది కూడా ఇన్ఫినైట్ మిర్రరే. దీని గురించి డీటెయిల్స్ కూడా కింద అయితే ఇచ్చారు. సో మనం ఇల్యూషన్ జోన్ దగ్గర అయితే ఉన్నాము. సో మనం ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ పక్కన ఉండేది తిరుగుతుంది. సో మనకి ఇల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే ఇన్ఫినైట్ మిర్రర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనల్ని మనం. సో ఒక మిర్రర్ ఇంకో మిర్రర్కి ప్యారలల్గా ప్లేస్ చేసినప్పుడు ఇన్ఫినైట్ మిర్రర్ అయితే వస్తుందన్నమాట. ఇన్ఫినైట్ ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. అంటే ఒకటే చాలాసార్లు రిపీట్ అయినట్టు అనిపడుతుంది. సో ఇక్కడైతే మిర్రర్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇదైతే ఫస్ట్ కెమెరా. ఇదైతే చాలా పెద్దగా ఉంది ఒక హ్యూమన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇదైతే ఇంకొక మోడల్. దీనిలో మనమైతే ఈ వీల్స్ని అయితే రొటేట్ చేయాలి. తర్వాత ఇక్కడ బాల్ అనేది, అంటే ఇక్కడ చాలా వీల్స్ అయితే ఉన్నాయి. ఒక వీల్ని రొటేట్ చేసినప్పుడు ఇంకొక వీల్కి అది రొటేట్ చేసిన ఫోర్స్ డబల్ అయిపోతుంది. అందుకే చాలా స్పీడ్గా తిరుగుతుంది. అండ్ ఇదైతే మన వెయిట్ని మనం మోసుకోవాలి. యాక్చువల్గా మా తమ్ముడు దీన్ని చేయలేకపోయినాడు. సో మా డాడీ అయితే ట్రై చేస్తున్నాడు. సో అక్కడ ఉండే చైర్ మీద అయితే మనం కూర్చోవాలి, అంటే సీట్ మీద అయితే మనం కూర్చోవాలి. అండ్ ఆ రోప్ని పుల్ అయితే చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక మోడల్ అయితే ఉంది. ఇక్కడ మనము ఒక 11 అయితే పుష్ చేయాలి. ఇంకా బాల్స్ అయితే తిరుగుతాయి. అండ్ ఇక్కడైతే హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక స్ట్రైట్ రాడ్ అయితే దీని నుంచి తిరుగుతుంటుంది. అండ్ ఇక్కడైతే బాల్స్ అయితే మూవ్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మిర్రర్తోనే ఒక ప్రిజం లాగా ఉంది. సో ఇక్కడ లైట్ రేస్ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇట్లా ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ అయితే మనకి కనపడుతుంది. ఒకటే చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఇది కూడా ఇన్ఫినైట్ మిర్రర్ లాగానే, కానీ కొంచెం డిఫరెంట్. అంటే యాంగిల్ అయితే ప్యారలల్గా ఉండదు. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే బ్యూటిఫుల్ ఇమేజ్ అయితే మనకి కనపడుతుంది. సో ఇదైతే చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే మేము ఈ మిర్రర్స్ దగ్గరనే చాలా టైం అయితే స్పెండ్ చేసాము. ఎందుకంటే ఇవి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఇమేజ్ అంటే మనమే వేరే చోట ఉన్నట్టు కనపడుతుంది కదా. సో అలానే మాకు ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. దీని తర్వాత మనము ఇంకొక ఇల్యూషన్ దగ్గర అయితే వెళ్ళాము.
సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇల్యూషన్స్ మిర్రర్తోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్రర్స్ అయితే ప్యారలల్గా అయితే ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, మా తమ్ముడు అయితే డ్యాన్స్ చేస్తున్నాడు, భలే డ్యాన్స్ చేస్తున్నాడు కదా. ఇక్కడ చూడండి, మా తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాడు, ఎందుకంటే వానికి ఎగ్జైట్మెంట్ అయితే చాలా పెరిగిపోయింది. వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి డ్యాన్స్ కూడా వేస్తున్నాడు. ఒక్క తమ్మునితోనే ఎగలేకపోతున్నాను అంటే ఇక్కడ చూడండి 4 తమ్ముళ్ళు వచ్చినారు. దీని తర్వాత మా మమ్మీ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మాకు చాలా బాగా ఫన్నీగా అనిపించింది, ఎందుకంటే మిర్రర్ ఇమేజెస్ చాలా అమేజింగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మా తమ్ముడు డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. అండ్ మళ్ళీ ఇక్కడ మనము ఈ డాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇవైతే చాలా డీటెయిల్గా అయితే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మన కళ్ళకి చాలా ఆకర్షితంగా ఉన్నాయి. ఇవన్నీ లాపిస్ లాజులి, ఎమరాల్డ్, ఇంకా గ్లాస్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, మినరల్స్ వీటితో అయితే చేశారు. ఇవైతే చాలా రేర్, బట్ వీటిని అయితే డిస్ప్లే అయితే చేశారు. అండ్ ఇక్కడైతే స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి, ఇవైతే చాలా పురాతన కాలంలో అయితే చెక్కబడినాయి. సో ఇవైతే చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, చాలా పురాతనమైనటివి కూడా మనకి చాలా బాగా డిస్ప్లే అయితే చేశారు. ఇక్కడ స్కల్ప్చర్స్ అనే కాదు, ఇంకా వాళ్ళు యూజ్ చేసిన టూల్స్, ఇంకా వాళ్ళు వేసుకునే జ్యువెలరీ అలాంటివి కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా డిస్ప్లే చేశారు. మనం ఇప్పుడు వేసుకున్న జ్యువెలరీ కంటే అప్పుడు వేసుకున్న జ్యువెలరీనే చాలా ఆకర్షితంగా ఉన్నాయి, చాలా అంటే చాలా చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా ఐడల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, వాచెస్, బెల్ట్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఈవెన్ పర్ఫ్యూమ్ బాటిల్స్, ఇంకా డాల్స్, టాయ్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి, కింగ్స్వి, గాడ్స్వి ఇలా. అండ్ ఇక్కడైతే కాయిన్స్ అనమాట, ఇక్కడ డాల్స్, ఇంకా చాలా ఐడల్స్, ఇంకా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవైతే షీల్డ్స్, ఇంకా స్వార్డ్స్. అండ్ ఇక్కడైతే డోర్ ఆ కాలంలో యూజ్ చేసేది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అంటే మనము ఊహించుకోవచ్చు అప్పటి కాలంలో వాళ్ళు ఎంత హైట్గా ఉండేవాళ్ళో. అండ్ ఇక్కడైతే చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అయితే చాలా పురాతన కాలమైనటివి అనమాట. అంటే ఇవన్నీ చాలా లైక్ 14th century, 13th century, 15th century అలాంటి వాటికి సంబంధించినటివి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐడల్స్తో పాటు అప్పటి కాలంలో యూజ్ చేసే టూల్స్ అనేటివి అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా అప్పటి కాలంలో యూజ్ చేసే పేపర్స్, పెన్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడైతే సైన్స్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు చాలా సైన్స్ ఫ్యాక్ట్స్. ఇంకా ఇక్కడ నుంచి మనం చాలా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలామంది సైంటిస్ట్ గురించి ఉన్నాయి. అండ్ ఇక్కడ సెల్ స్ట్రక్చర్ గురించి, ఇంకా దాన్ని పార్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ సైన్స్ అంటే కొన్ని కెమికల్స్ గురించి, అండ్ అంటే మనం కెమిస్ట్రీ అనుకోవచ్చు, ఇంకా స్పేస్ గురించి అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే హైట్స్ అండ్ సర్కంఫరెన్స్ గురించి అయితే ఉంది. సో మనమైతే ఇక్కడ టాస్క్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో మనమైతే దాని నుంచి కొంచెం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాస్క్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే మనం చేయలేనిటివి, అంటే లైక్ పజిల్స్, మ్యాథ్స్ పజిల్స్, సైన్స్ పజిల్స్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మిర్రర్స్ అయితే ఉన్నాయి, కాన్కేవ్ మిర్రర్, ఇర్రెగ్యులర్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్,
నార్మల్ మిర్రర్ ఇట్లా చాలా అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మిర్రర్స్ ముందర చూసుకోవడానికి చాలా ఫన్నీగా ఉంది. ఒక మిర్రర్ ఏమో మనల్ని హైట్ చేసేస్తుంది. ఇంకొకటేమో షార్ట్‌గా చేసేస్తుంది. సో, ఇలా మిర్రర్స్ ముందర నిలబడడం చాలా ఫన్నీగా ఉంటుంది. సో, ఆ మిర్రర్స్ గురించి ఇంకా వాటి నేమ్స్ గూడా అక్కడనే ఇచ్చేసారనమాట. సో, మనం వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. సో, నార్మల్‌గా ఇలాంటి మిర్రర్స్‌ని చూడడానికి చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫన్నీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్. యాక్చువల్‌గా మా మమ్మీ గూడా చాలా ఫన్నీగా ఫీల్ అయింది. అంటే చిన్న పిల్లలాగా ఫీల్ అయింది. మా అందరికి ఇదైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే మనకి చాలా టాస్క్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఉంది. ఒక్కొక్క స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఒక్కొక్క కలర్డ్ సర్కిల్ అయితే వెలుగుతుంది. సో, ఆ కలర్ సర్కిల్‌లో మనకి కొన్ని మ్యాగ్నెట్స్ అయితే కనపడుతున్నాయి. సో, మనకి వాటి గురించి వాటి డీటెయిల్స్ కూడా పైన ఇచ్చేసారు. సో, మనమైతే దాన్ని చూసి అయితే మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడైతే బాల్ ఇన్ ద కేజ్, అంటే కేజ్‌లో అయితే బాల్ ఉందనమాట. సో, మనము దాన్ని రొటేట్ చేసేటప్పుడు బాల్ కూడా అయితే మనం రొటేట్ చేసిన పాత్‌ని బేస్ అయ్యి అది కూడా తిరుగుతుందనమాట. అండ్ ఇదైతే మన సోలార్ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడైతే ఉందనమాట. అండ్ ఇక్కడైతే ఒక స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఇక్కడైతే బకెట్ మ్యూజిక్, అంటే బకెట్ తీసేసినప్పుడు అయితే మ్యూజిక్ అయితే వస్తుంది. అండ్ బకెట్ పెట్టినప్పుడు మ్యూజిక్ అయితే రావట్లేదు. అంటే ఆ సౌండ్ని ట్రాప్ చేసేస్తుంది అనమాట బకెట్ అయితే. అండ్ ఇక్కడైతే చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ బకెట్ తీసినప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది. సో, పుష్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, పుష్ చేసినప్పుడు సౌండ్ వస్తలేదు. అండ్ ఇలా అయితే మనము చాలా నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చు. సో, వాటి గురించి అయితే డీటెయిల్స్ కూడా అక్కడనే ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఎలా అని. అండ్ ఇక్కడైతే ఒక బ్లూ టేబుల్ అయితే ఇచ్చేసి దాని ముందనే ఒక మిర్రర్ అయితే పెట్టారు. సో, వాటి డీటెయిల్స్ అయితే ముందనే ఉన్నాయి. అంటే మనం ఎలా చేయాలి, ఏంటి అది అని కూడా దాని మీదనే డీటెయిల్స్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ ముందర హ్యాండ్ అయితే పెట్టాలి. సో, అక్కడ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడైతే గిటార్ మనందరికీ తెలుసు, బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్. అది మనము చేసినప్పుడు ఇక్కడ కింద అనేది రోల్ అవుతుందన్నమాట. అండ్ దీని పేరు పిన్ స్క్రీన్. సో, కింద అయితే మనం హ్యాండ్ పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మనం చూసి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుందో. అండ్ కింద అయితే పిన్స్ అయితే ఇన్సర్ట్ చేశారు. మనకి ఇక్కడ చాలా ఉన్నాయి, లైక్ గ్రాండ్ షటిల్, అంటే అక్కడ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక బాల్ అనేది ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడైతే కర్రీ పాయింట్ అంట. సో, మనం అక్కడ బటన్ ప్రెస్ చేస్తే అక్కడైతే స్లోగా అదైతే రొటేట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మ్యాగ్నెట్ ఒక్క చోట పెట్టినప్పుడు ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంది. వేరే చోట పెట్టినప్పుడు అది సింపుల్గా మూవ్ అవుతుంది. ఒకసారి పెట్టిన తర్వాత అది చాలా కష్టం అవుతుందన్నమాట. అది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. నేను ముందు చెప్పినట్టు ఆ బాల్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అయితే వెళ్తుంది ఇక్కడ అనమాట. అండ్ ఇదైతే మనము ఒక దానిలోంచి చెప్పుకుంటూ ఇంకో దానిలోంచి వినాలన్నమాట. అలా చేసినప్పుడు మనకి సౌండ్ అంత తొందరగా వినపడదు. కొంచెం లైట్గా స్లోగా అయితే వినపడుతుంది. దాని పేరే డిలేడ్ సౌండ్. అంటే మనకి కొంచెం స్లోగా వినపడుతుంది కదా, అందుకే.
డిలేడ్ సౌండ్ అని అన్నారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.